సార్ మీరు త్వరగా రండి, నేను అమర్ సార్తో వెళ్తున్నాను అని కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ చెప్పడంతో సరే అని రాథోడ్ ఫోన్ పెట్టేసి తల పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, ఈ విషయం మిస్సమ్మకి ఎలా చెప్పాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు. లోపలికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు అమర్ అంబులెన్స్ని ఫాలో అవుతూ ఉన్న మనోహరి, అమర్ ప్రాణాలతో ఉండకూడదు, కళ్ళు తెరిచాడంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, అరుంధతి చనిపోయిన రోజే అమర్ కూడా చచ్చిపోవాలి అని మనోహరి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. బాగి దేవుడి గదిలో దీపం పెడుతూ ఉంటే రాథోడ్ పరుగులు పెడుతూ వచ్చి ఆగిపోతాడు. అయ్యో, ఈ విషయం మిస్సమ్మకి ఎలా చెప్పాలి అని అనుకుంటూ అలాగే బాగి వైపు చూస్తూ ఉంటే రాథోడ్ ఏమైంది అని బాగి అడుగుతూ ఉంటుంది. అది మిస్సమ్మ అని రాథోడ్ నసుగుతూ ఉంటాడు. ఏమైందో చెప్పు రాథోడ్ అని బాగి అడగడంతో అది ప్రమాదం జరిగిపోయింది మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ప్రమాదమా? ఎవరికి? పిల్లలకా? చెప్పు రాథోడ్ అని బాగి కంగారు పడుతూ ఉంటుంది. కాదు మిస్సమ్మ అని రాథోడ్ అనడంతో ఏంటి, పిల్లలకి కాదా? మరి ఇంకెవరికి? చెప్పు రాథోడ్ చెప్పు, ఆయనకా అని బాగి అడగడంతో అవును మిస్సమ్మ, సార్కే కొడైకెనాల్లో యాక్సిడెంట్ అయిందంట అని రాథోడ్ చెప్పగానే దేవుడి దగ్గర దీపాలు కూడా ఆరిపోతూ ఉంటాయి. ఆరు ఫోటో దగ్గర ఉన్న పువ్వులు అన్నీ కూడా గాలికి కొట్టుకుంటూ ఉంటాయి. దాంతో బాగి బాగా కంగారు పడుతూ ఉంటే అప్పుడే చెంబా కూడా అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. బాగి ఒక్కసారిగా గుండె మీద చేయి వేసుకొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏమంటున్నావు రాథోడ్? ఆయనకి ప్రమాదం ఏంటి? నిజమా? చెప్పు రాథోడ్ చెప్పు, నీకెవరు చెప్పారు అని బాగి అడుగుతూ ఉంటే ఏదో వెహికల్ గుద్ది సార్ లోయలో పడిపోయాడంట, యాక్సిడెంట్ అయిందంట, కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ ఇందాకే కాల్ చేసి చెప్పారు మిస్సమ్మ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. సార్ లోయలో పడిపోవడంతో గాయాలయ్యాయంట మిస్సమ్మ అని రాథోడ్ చెప్పడంతో ఇదంతా మనోహరి పనే అయి ఉంటుంది, ఆ మనోహరి కూడా కొడైకెనాల్ వెళ్ళింది కదా, సార్ కూడా కొడైకెనాల్ వెళ్ళారు అని చెంబా అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి ఏడుస్తూ దేవుడి దగ్గర కూర్చొని ఏంటి దేవుడా ఇలా చేశావు? అక్క చనిపోయిన రోజునే ఆయన కొడైకెనాల్ వెళ్ళాడు, అక్క చనిపోయిన చోటే ఆయనకి ఇలా ప్రమాదం జరగడం ఏంటి అని బాగి ఏడుస్తూ ఉంటే ఏడవకు మిస్సమ్మ, సార్కి చిన్న చిన్న గాయాలే అయ్యాయంట, సార్ బాగానే ఉన్నారంట, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం రా మిస్సమ్మ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఎందుకు ఇలా అయింది రాథోడ్? ఆయనకి ఏమైనా అయితే అని బాగి ఏడుస్తూ ఉంటుంది.